ప్రైజ్ ద లార్డ్. మరి ఒక ఉదయం మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు ప్రతి విషయంలోనూ మనం మాదిరి కలిగి ఉండాలి. అందుకే అపోస్తులుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట అంటాడు. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని. మనం క్రైస్తవునిగా ప్రభువుని నమ్ముకుని మనలో మనము భక్తి సాధన చేస్తే సరిపోదు, కానీ మన తోటి విశ్వాసులకు మాదిరికరంగా జీవించాలి. మన చుట్టూ ఉన్న వారిని మనం ప్రభావితం చేయాలి. ప్రభు రక్షణలోకి మనం నడిపించాలి. మనము జీవిస్తున్న విధానమును బట్టి మన పక్కవారు కూడా మన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, మాదిరిగా తీసుకుని వారు కూడా జీవించాలి. మనము భక్తి సాధన చేస్తూనే మన విశ్వాసులకు మనం మాదిరిగా జీవిస్తే, నీవు దేవుని సాక్షిగా జీవించగలిగితే దేవుడు మహిమపరచబడతాడు. నీ ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఇలానే ఒక సహోదరుడు, ఒక ఆత్మీయుడు ప్రతిరోజు ఉదయం బైబిల్ చదువుకొని ప్రార్థనతో ప్రారంభించి రాత్రి పడుకునే ముందు కూడా బైబిల్ చదువుకొని ప్రార్థనతోనే తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పడుకునేవాడు. దేవుడికి అతను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో చూడండి. ఉదయం లేవగానే దేవుని స్తుతించి ఆ రోజంతటిలో కూడా తన పనులు తాను చేసుకుంటూనే దేవుని యొక్క పనులు, తన యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినదంతా కూడా అతను పరిశుద్ధ గ్రంథం చదువుతూ తన ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకుంటూ మరలా రాత్రి పడుకునే సమయం ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పడుకునేవాడు. ఈ యవనస్తుడికి ఆర్మీలో ఉద్యోగం వచ్చిందట. అంతా సెలెక్ట్ అయ్యి ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్లో ఉన్నాడు. ఇతనుకున్న అలవాటు ఏంటి? ప్రతిరోజు ఉదయం బైబిల్ చదువుకుని ప్రేయర్ చేసుకుని ఆ రోజును ప్రారంభించి మరలా పడుకునే ముందు కూడా బైబిల్ చదువుకొని ప్రేయర్ చేసుకుని పడుకుంటాడు కదా. ఇతను జాయిన్ అయింది ఎక్కడ? ఆర్మీలో. అక్కడ అనేక మంది వారి వారి విశ్వాసాల చొప్పున ఇతర వాళ్ళు కూడా ఉంటారు. అక్కడున్న పొజిషన్ బట్టి, అక్కడున్న ఇబ్బందిని బట్టి పడుకునే సమయం వచ్చినప్పుడు ఏ విధంగా నేను బైబిల్ చదువుకోవాలి, ఏ విధంగా ప్రేయర్ చేసుకోవాలి, నా పక్కనున్నవారు ఏమనుకుంటారో, ఎవరన్నా కంప్లైంట్ చేస్తారేమో అనే అయోమయంలో ఉండి అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి లేచి బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుని పడుకుంటూ ఉండేవాడట. ఇది గమనించిన ఆ టీంలో ఉన్న ఒక అతను కూడా ఆత్మీయుడే. అతను కూడా మిగతా వాళ్ళు ఏమనుకుంటారో, ఏమని కంప్లైంట్ చేస్తారని భయపడిన వాడే. ఇతను చేసిన పనిని చూసి అతను కూడా బైబిల్ చదువుకుని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇలా కొన్ని రోజులు జరిగేసరికి అతనున్న బ్లాక్ అంతా కూడా విశ్వాసులే ఉన్నారట. ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ పడుకున్నాక తమ పడకల మీదనే బైబిల్ చదువుకుని ప్రార్థన చేయడం ప్రారంభించారట. ఎప్పుడైతే ఈ ఆత్మీయ సహోదరుడు తన యొక్క విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్న ప్రేమను, తన ఆత్మీయతను క్రియల రూపంలో చూపించాడో, వారి బ్లాక్లో ఉన్న మొత్తం అందరూ కూడా ఇతనిని మాదిరిగా తీసుకున్నారు. అనేక మందికి ప్రేరణగా ఉన్నాడు. ఒకవేళ నేను క్రైస్తవుడు అని తెలిస్తే వీళ్ళు ఏదన్నా అనుకుంటారేమో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అనుకుని ఉండుంటే అక్కడున్న వారందరూ కూడా ఆత్మీయులే కానీ ఆత్మహీనులుగా మిగిలిపోయేవాళ్ళు. గమనించండి, మన యొక్క ఆత్మీయత, మన యొక్క సాక్ష్యం, మన విశ్వాసం, మన ప్రార్థనా జీవితం మరి ఒకరికి మాదిరికరంగా ఉండాలి. నేను ఇతని వలె ఆత్మీయంగా ఉండాలండి, నేను ఆమె వలె పరిశుద్ధంగా జీవించాలండి, నేను ఈమె వలె పద్ధతిగా ఉండాలండి అని నిన్ను చూసి ఇంకొకరు మాట్లాడుకునే విధముగా ఉండాలి. అంతే తప్ప లోక సంబంధమైన విషయాలను చూసి అతనికంటే ఒక మెట్టు నేను ఎక్కువగా ఉండాలి అని అనుకోవడం అది ఆత్మీయ జీవితానికి సంబంధించింది కాదు. నేను అతనికంటే పెద్ద కారు కొనుక్కోవాలి, అతనికంటే నేను 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకోవాలి, నేను అతనికంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి. కానీ నీ ఆత్మీయ పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి గమనించుకో. మనం జీవించే జీవన విధానం, మనం జీవించే ఆత్మీయ జీవితం మరి ఒకరిని ప్రభావితం చేసి దేవునిలోకి నడిపించే విధముగా ఉండాలి. గమనించండి, ఆ సహోదరుడు తన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించడం వల్ల అక్కడ ఉన్నవారందరూ కూడా తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోగలిగారు. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనించుకుని ఈ రోజు నుండైనా మన ద్వారా అనేక మందిని ప్రభువులోనికి నడిపించే వారిగా మనం ఉండాలి. అటు జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.